హలో అండి, అందరికీ నమస్తే. శ్రీమాత్రే నమః. ఓం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఈ రోజైతే నేను 3వ శనివారం వ్రతం అనేది చక్కగా చేసుకున్నాను. అది మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను. నేను 2 శనివారాలు చేసిన తర్వాత కొంచెం గ్యాప్ అనేది వచ్చింది రండి. దాన్ని అయితే నేను స్కిప్ చేశాను కదండి. ఇప్పుడైతే 3వ శనివారం నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మనం ఎప్పుడు చేసినా కానీ కంప్లీట్గా 8 శనివారాలు అనేవి చెయ్యాలి కదా అని చెప్పేసి 3వ వారం ఈ రోజైతే నాకు కుదిరింది చక్కగా. మనకి దీపావళి ముందు రోజు అయితే నాకు శనివారం వచ్చింది కదండి. అదే రోజు సాయంత్రం వేళ యమదీపం కూడా పెట్టుకున్నాం కదా. ఆ రోజు అయితే నాకు చక్కగా వీలనిపించింది. తెల్లవారుజాము లేచి ముందుగా ఇంట్లో దీపం అనేది పెట్టేసుకోవాలి. తర్వాత శనివారం వ్రతం అనేది మనం 7:30 కల్లా మనం కంప్లీట్ చేసేసుకోవడం చాలా మంచిదనమాట. చక్కగా లేచిన తర్వాత ఇంట్లో దీపం పెట్టేసుకున్న తర్వాత ఒక్క గ్లాసు అనేది బియ్యాన్ని నానబెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి మిక్సీలో వేసుకున్నాం అనుకోండి, కొద్దిగా మనకి పొడిగా అయిన తర్వాత చక్కగా ఆవు పాలు కానీ కొంచెం అరటిపండు కానీ గంధం కానీ పచ్చికర్పూరం ఇవన్నీ యాడ్ చేసుకుని చక్కగా దాన్ని మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ప్రమిది అనేది చాలా నీట్గా వస్తుంది విరగకుండా. ముందుగా ఏంటంటే మనం ఒక ప్రమిది పెద్ద ప్రమిది చేసుకుని చక్కగా ఆవునే వేసుకుని 7 ఒత్తులు అనేవి పెట్టుకుని వెంకన్న బాబుకి ఒక దీపం పెట్టుకుంటాం కదండి. ఫస్ట్ వచ్చేసి పెద్ద దీపం అనేది పెట్టుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే 2 దీపాలు నిత్య దీపం కింద పెట్టుకున్న తర్వాత వెంకన్న బాబు వ్రతం అనేది మొదలవుతుంది కదండి. అప్పుడైతే చక్కగా ఈ పెద్ద ప్రమిది పెట్టుకుని ఆవునే వేసుకుని 7 ఒత్తులతో మనం వ్రతం మొదలు పెట్టుకోవాలన్నమాట. అంతకన్నా ముందు వచ్చేసి వినాయకుడి పూజ చేసుకోవాలి కదండి. చిన్న ప్లేట్లో మనకి ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకుని మనకి పసుపుతో వినాయకుడిని చేసుకోవాలి. పసుపు కుంకుమ తర్వాత షోడోపచార పూజ అనేది తప్పకుండా చేసుకోవాలి. వ్రతం మొదలుపెట్టిన ప్రతి వారం కూడా వినాయకుడికి ఏంటి వెంకన్న బాబుకి ఏంటి షోడోపచార పూజ అనేది చేసుకోవాలి. సో మీకు తప్పకుండా తెలుసు కదా అని చెప్పేసి నేనైతే కదా పూజ అంతా మధ్య మధ్యలో మాత్రమే వీడియో చేసి మీకు చూపిస్తున్నాను. అంటే ప్రతి వీక్లీ ఒకేలా ఉంటుంది కదా అని చెప్పేసి నేను పూజ కంప్లీట్ అయిన తర్వాత కొద్దిగా తీశాను. ముందైతే కొంచెం తీశాను అనమాట. ఈరోజు నైవేద్యంగా వచ్చి చక్కెర పొంగలు చేశాను. తప్పకుండా లక్ష్మీదేవికి పరమాన్నం పెట్టాలి కదా అని చెప్పేసి కొద్దిగా పరమాన్నం కూడా చేశానులేండి. ఈరోజైతే కనుక నైవేద్యాలు అనేవి చాలా బాగా వీలుగా అయిపోయాయి. అంటే ఈ వ్రతం అనేసరికి చాలా టైం పెట్టేస్తుంది. దేవుడు పూజించడం ఏంటి, మనకి పువ్వులు ఏంటి, ఈ ప్రసాదాలు ఏంటి, వ్రతం ఏంటి, కన్ఫామ్గా తప్పకుండా 2 hours అనేది పడుతుంది అనమాట. కానీ ఈరోజైతే చాలా ఫాస్ట్గా అన్నీ పూజ చేసేసుకున్నానులేండి. చక్కగా డ్రై ఫ్రూట్స్ వేసుకుని చక్కెర పొంగల్ అనేది చేసుకున్నాను. పెసరపప్పు తప్పకుండా యాడ్ చేసి చక్కెర పొంగల్ అనేది చెయ్యాలి. మనకి పరమాన్నం అనేది కొద్దిగా చేశానులేండి లక్ష్మీదేవికి వచ్చేసి. చక్కగా ఈ రోజు అయితే నైవేద్యం కింద పెట్టుకున్న తర్వాత తప్పకుండా నువ్వుల ఉండలు అనేవి కూడా పెట్టుకోవాలి. ఫైనల్గా కొబ్బరికాయ కూడా కొట్టుకోవాలి కదండి. ఇవన్నీ దగ్గర పెట్టుకుని మనకి వినాయకుడు పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంకన్న బాబుకి షోడోపచార పూజ అనేది చేసుకోవాలి. తర్వాత దీపం ధూపం నైవేద్యం అన్నీ చూపించే టైంలో మాత్రం తప్పకుండా 7 ప్రమిదలు అనేవి చేసుకోవాలన్నమాట. 7 ప్రమిదలు ముందుగా చేసుకున్నాం అనుకోండి, దీపం అనేది అంటే ఆయిల్ వడ్డిస్తూ ఉండాలన్నమాట. మనకి కథ ఏంటి ఇవన్నీ కూడా పూర్తిగా అవ్వాలి కదండి. అందుకని చెప్పేసి పూజ కొద్దిగా అయిన తర్వాత వెంకన్న బాబుకి పూజ చాలా వరకు షోడోపచార పూజ ఒక్క దీపంతోనే చేసేసుకున్న తర్వాత మనకి నైవేద్యం పెట్టే టైంలో మాత్రం ఈ 7 ప్రమిదలు అనేవి చక్కగా వెలిగించి దీపాలు అనేది చూపించాలన్నమాట. ఈ రోజైతే కనుక చాలా సక్సెస్ఫుల్గా కలిసి మాత్రం తప్పకుండా పెట్టుకోండి. ఎందుకంటే ఇది వ్రతం కదండి. వ్రతానికి అయితే కనుక ఏ వ్రతమైనా సరే మనం కలశం పెట్టుకోవడం చాలా విశేషం అనమాట. ముఖ్యంగా ఏంటంటే 7 శనివారాల వ్రతానికి నువ్వుల ఉండ అవసరం లేదు అంటున్నారు. తప్పకుండా పెట్టుకోవాలండి. ఇది శనీశ్వరుడికి సంబంధించిన పూజ కదండి. మనం వెంకన్న బాబు రోజు శనివారం రోజు చేస్తున్నాం కాబట్టి శనీశ్వరుడికి నువ్వుల ఉండలు అనేది తప్పకుండా పెట్టాలి. పెట్టుకోవడం అన్నది పెద్ద కష్టంతో కూడింది కాదులేండి. నైవేద్యం చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. సో నేనైతే కనుక నువ్వుల ఉండలు 7 పెట్టుకున్నాను. ముందుగా ఏంటంటే అక్కడ ప్లేస్ లేదు కదా అని చెప్పేసి నేను అవి ప్రసాదాలు అనేవి పక్కన పెట్టేస్తాను అనమాట. అంటే పరమాన్నం ఏంటి చక్కెర పొంగలు ఏంటి అవి కూడా ముందుగా పెట్టుకున్నాను. తర్వాత నేను 7 దీపాలు పెట్టుకునే టైంకి నేను నువ్వుల ఉండలు అనేవి చూపిస్తున్నాను అనమాట. సో ముందుగా ఏంటంటే చక్కగా వినాయకుడి వ్రతం అనేది చాలా బాగుంటుందండి. ఇది చెయ్యడం ఎంత ముఖ్యమో ఎంత పుణ్యమో మన కళ్ళతో చూసి ఆ దేవుణ్ణి తరించడం అన్నది అంతే పుణ్యం అన్నమాట. నిజంగా చెప్తున్నాను. 7 శనివారాల వ్రతం అనేది చాలా నిష్టగా నియమంగా చేశామంటే మనకు అనుకున్న సంకల్పం అనేది తప్పకుండా జరుగుతుంది. అంతే కదండి, నేను చేసింది మీకు చూపిస్తున్నాను అంటే మీకు కూడా కష్టాలన్నీ తొలగాలన్న ఉద్దేశంతోనే మీకు ఈ పూజ అనేది చూపిస్తున్నాను. తప్పకుండా చూడండి. ఆ వెంకన్న బాబుని అనేది తప్పకుండా మీరు దర్శించుకుని దండం అనేది పెట్టుకుంటారన్న ఉద్దేశంతోనే నేను ఈ పూజని మీకు చూపిస్తున్నాను. చాలా నిష్టగా చేయాలి.
అంతే కదండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఉపవాసం అనేది తప్పకుండా ఉండాలి. ఉండలేని వాళ్ళైతే కనుక లిక్విడ్ రూపంలో తీసుకోవచ్చు. ఈ రోజు అయితే కనుక చాలా వరకు నేను పూజ అనేది చాలా బాగా సక్సెస్ఫుల్గా చేసుకున్నాను. ఇక వచ్చి సాయంత్రం వేళ అయితే మనకి యమదీపం కూడా ఈ రోజు పెట్టుకోవడం కదండి. నాకు తెలిసినంతట్లో చక్కగా మనకి దక్షిణం వైపుగా మనం కూర్చుని, మన ముఖం వచ్చేసి దక్షిణ వైపు ఉండాలి. చక్కగా 5 తమలపాకులు వేసుకుని, ఉప్పు వేసుకుని, ఇది ఉంటుంది కదండి ప్రమిద ఉంటుంది కదా, ప్రమిద పెట్టుకుని చక్కగా పసుపు కుంకుమతో ప్రమిదను పెట్టుకుని 3 చొప్పున 3 వైపులా మన దక్షిణం తూర్పు పడమర వైపులా ఒత్తులు వేసుకుని, ఆవు నెయ్యి కానీ నువ్వుల నెయ్యి కానీ వేసుకుని చక్కగా దీపం అనేది పెట్టుకుని యముడికి దండం పెట్టుకోవాలన్నమాట. ఆ ప్రమిదను మళ్ళీ మనం వాడకుండా బయటే పాడేయడం అన్నది చాలా మంచిది. ఆ పూజ కూడా ఈ రోజు ఆ దీపం కూడా చాలా సక్సెస్ఫుల్గా చేసుకున్నాను. ఇక వచ్చేసి నైట్ అయితే నిత్య దీపం మళ్ళీ మనం నైట్ రోజు పెట్టుకుంటాం కదండి. ఇంట్లో కూడా నేను మళ్ళీ నిత్య దీపం అనేది పెట్టుకున్నాను. సాయంత్రం వేళ వచ్చేసి శివయ్యకి తప్పకుండా పూజించాలండి. వీలైనంత వరకు మనం శివయ్యకి మాత్రం తప్పకుండా పూజ చేసుకోండి. అష్టోత్తరాలు ఏంటి, శివాష్టోత్తరం ఏంటి, మనకు తెలిసినంతట్లో ఓం నమస్వాయ అనుకున్నా సరిపోతుందన్నమాట. ఇదండి ఈరోజు పూజ అయితే నాకు ఉదయం ఏంటి, మధ్యాహ్నం ఏంటి, సాయంత్రం యమదీపం ఏంటి, రాత్రి వచ్చేసి ఇంట్లో దీపం ఏంటి, అన్నీ సక్సెస్ఫుల్గా చేసుకున్నాను. మీరందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. సో తప్పకుండా చూడండి. వెంకన్న వ్రతం అనేది చేయడం కన్నా చూడడం చాలా పుణ్యం అని చెప్తున్నాను. మీ అందరికీ నచ్చితే కనుక ఒక లైక్ అనేది ఇచ్చేసింది. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.